ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగునగాక. గత సెక్షన్లో మనందరం కూడా ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుంటూ వచ్చాము. అవి నేర్చుకుంటున్నాము. ఈ రోజున కూడా అందులో కొన్ని విషయాలు పరిశుద్ధ దేవుని చేత మనందరం బోధించబడి నడిపించబడము గాక. ఆమేన్. చూడండి నాన్న, మనం ఆమేన్ అన్నది దేవుని చేత అంగీకరించబడుతుంది. ఆమేన్ అనే దానిలో దేవుడు అడిగినవన్నీ నెరవేరుస్తాడు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభువు మనతో మాట్లాడాలి అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనందరం కూర్చున్నాం కదా, మనందరిలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళు ఎంతమంది? అలా అనుకున్న వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆమేన్ అన్న తర్వాత ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. ఎందుకంటే ఆమేన్ అనే పదం మనం ఉపయోగించేది కాదు, దేవుడు మనకు అనుగ్రహించాడు, ఇచ్చాడు. మనందరం కూడా ఆమేన్ అని మనసారా అన్నప్పుడు వాక్యం ఏంటి అయ్యగారు అట్ట చెప్పాడు అని అనుకోకూడదు. దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, అది కదా అనుకోవాల్సింది. చాలామందిలో లోబడే వినయ విధేయతలు ఉండవండి. అందుకని దేవుని సంకల్పం మన జీవితాల్లో నెరవేర్చబడవు. చాలామందికి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. అందుకనే ప్రభు అన్నాడు, అయ్యా కూరగాయలని తిన్నకు చరవద్దని కేక చెప్పు, మాట చెప్పు. వెళ్ళిపోయాడా? రైట్. జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవాది దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని నెరవేర్చుటకు సమయం. ఈ మాటలన్నీ దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు అయ్యి, మనవి కావు, మనకిచ్చాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అందుకనే మనందరం కూడా బాల్య దినం నుండే దీనిని నేర్చుకోవాలని చెప్పారు. అంటే మన ఆయుష్కాలం ఎంత? మహా అయితే 50-60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 70-80 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే తప్ప ఈ జీవితం మనలో సంపూర్ణం కావు. ఒక్కొక్క మాటలో ఉన్న జీవం మనలో ప్రవహించాలి. దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. నేను అడుగుతున్నాను, దేవుడు మాట్లాడిన మాట మనలో నెరవేర్చబడుతున్నాయి అండి? ప్రశ్న వేసుకోండి. శుభ్రంగా వాక్యం వింటున్నావు, ఇంటికి వెళ్తున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు. నేను అంటాను, నువ్వెప్పుడు ప్రయాసపడతావు? ఆత్మను రక్షించుకోవడానికి ప్రయాసపడకపోతే కుదరదు. దైవజనుడు ఎప్పుడు నా వెంటబడి నన్ను ఎప్పుడు చెక్కుతాడా ఆయన రూపంలో అని కోరుకోవాలి. దైవజనుడికి కోటంలో కనపడతారు, ఇక తర్వాత కనపడరో, మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలిసిన? వాక్యం చదవరు. వాక్యం చదవరు. వాక్యం చదివి ప్రార్థన చేయరు. ఎవరితో ఆడుకోవడానికి వచ్చాయండి? నిన్నే 2 జాళ్ళు 3 జాళ్ళు కూడా వేసుకుంది. గమనించారా? కొంచెం జ్ఞానంగా ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, బాల్యదినంలోనే మీరు నేర్చుకోవాలి. నేర్చుకునే పాఠాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలా? అమ్మ ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలా? అక్షయ ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలా నేర్చుకునేవి? ఏందమ్మా మాట్లాడవేందమ్మా? ఎప్పటి నుంచి నేర్చుకోవాలా? బాల్య దినాల నుంచి, చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏమవుద్ది? పెద్దవాళ్ళు అయినప్పటి నుంచి తొలగిపోకుండా దేవుడు కోరుకున్నవన్నీ అడిగి సంపాదించుకోవడానికి ఖర్చు అవ్వాలి మనం. నేను అడుగుతున్నాను, మనం దేని కొరకు ఖర్చు అవుతున్నాం ఒకసారి ఆలోచించండి.
దేని కొరకు ఖర్చు అవుతున్నాం, ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఖర్చు అవుతున్నాం. అందుకని దేవుని లేఖనానుసారమైన జీవితం 1 రోజు 2 రోజులు 3 రోజులు నేర్చుకునే కావు. నేను అడుగుతున్నాను, పాస్టర్ గారు మీరు చేసే సేవ అద్భుతం. దేనస్థితిలో ఉండి లేక ఉంటే ఉన్నట్టు లేనట్టు బతుకుతున్నారు చూసావా, అది శ్రేష్టమైంది. మీకు జనాలందరూ పెరిగితే పొల్యూషన్ పెరుగుతుంది, ఏమడదు బూడిదే. మీరు 2 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళే సంఘం చాలు. మీరు గుర్తుపట్టండి, ఆలోచించుకోకపోతే నష్టం కలుగుతుంది. ఇది పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు దేవుని దగ్గర నేర్చుకునే ప్రణాళిక ఇది. 4 రోజులు భక్తి నేర్చుకొని పరలోకం వెళ్ళిపోదాం అనుకునేది భ్రమ. శిలువ మీద ఉన్న దొంగ వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతాను అనుకునేది కుదరదు. అర్థమైందా? దేవుడు అతన్ని కనికరించాడు, అంతవరకు ఓకే. ఏమో నిన్ను నన్ను కనికరిస్తాడో లేదో మన ఇద్దరికి తెలుసా ఏంది? శిలువ మీద ఉన్న దొంగకి తెలిసే శిలువ మీద ఎక్కి నన్ను కనికరిస్తాడులే అనుకున్నాడా ఏంటి ఆయన? అనుకున్నాడా రాయిపోయారు? అనుకోలే. ఊరికే భక్తి నిన్నగాక మొన్న నేర్చుకొని పరలోకం వెళ్ళిపోదాం అనుకునేది కుదిరేది కాదమ్మా, మీకు తెలీదు. ఫ్యాన్ బుయ్యి మందిరం తగ్గింపులు ఉండవమ్మా, తగ్గించండి కొంచెం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. లేఖనాల్లో దేవుడు మాట్లాడే విషయాలు మన మనసులో చులకనగా ఎంచుకుంటాం. దయచేసి చులకనగా ఎంచుకోవద్దు. ప్రతి లేఖనాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి లేఖనము మనలను రక్షించేది, కాపాడేది, నరకం నుండి తప్పించేది. ఆరని అగ్ని, నీ చిన్న పొరపాటు చాలు, నిర్లక్ష్యం చాలు. ఊరికే ఏదో పెద్ద పెద్ద పాపాలు ఏం చెయ్యక్కర్లా. అవ్వ ఆదాములు మాట వినలేదు అంతే. పండు తినొద్దు అన్నాడు, తిన్నారు అంతే. వేరే భయంకరమైన పాపాలు ఏం చేయలే, చిన్న లోపమే. కానీ ఇప్పుడు ఎన్ని రకాల పాపాలకు కారణమైంది? మన జీవితంలో కూడా అంతే, నిర్లక్ష్యం. ఉదయకాలంలో చాలామంది లైవ్లోకి రావట్లేదు. ప్రశాంతి రావాలా? నువ్వు ఊరికే ఇది కష్టపడతానంటే కుదరదు, పరలోకం దొరకదు. మీకు చెప్తున్నాను నేను. ఉపదేశాలు పోగొట్టుకొని మీరు వరగదీసేది ఏం లేదు. మీరేం సంపాదించినా ఉడితాళ్ళు అయ్యి మీకు తెలియదు. చచ్చిన తర్వాత బాధపడ్డాను. ఎవరి బిడ్డలు వాళ్ళంతా కూడా వాక్యం వినాలి. పొద్దున్న 5ంటికి లేవాలా. 5ంటికి లేచే పిల్లలు అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు తెలుసా? వాక్యం విని స్వస్థత పొందిన సాక్ష్యాలు చెప్తున్నారు వాళ్ళు ఫోన్లు చేసి. మీకేం మాయ రోగాలు? ఎక్కడెక్కడ వాళ్ళు వింటున్నారు. మన పిల్లలు వినటానికి రోగాలు వచ్చాయి. కనుక దయచేసి వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మండి. బాల్య దినంలో ప్రారంభం అవ్వాలి మనకి. మన దరిద్రాలన్నీ ముదిరిపోయి బెండకాయలు అయిన తర్వాత నేర్చుకుంటున్నాం మన దరిద్రం అంతా. అందుకని అలా కాదు. అందుకని బాల్య దినం నుంచి నేర్చుకున్న పిల్లలు ఎట్టుంటారో అట్టు ఉండాలి. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు కూర్చున్న తర్వాత వస్తుంది ఏంది నిద్ర? గుడ్డుల్లో కారం పెడితే సరిపోద్ది. సుకుమారం ఎక్కువ అవుతున్నట్టు ఉంది నీకు. దయచేసి బాల్య దినం నుంచి నేర్చుకున్న పిల్లల ప్రవర్తనలు ఎలాగుంటాయో అలా ఉండాలి సంఘంలో. తొలగని జీవితం, స్థిరత్వం, ధైర్యం, విశ్వాసం, నమ్మకత్వం. చూసారా? పరలోకం నుండి ప్రభువు వలన అనుగ్రహించబడిన గుణాలు సంపాదించుకోవాలి. అవి లేకుండా చనిపోతే ఆరని అగ్నిలో కూర్చుంటాం.
దైవజనుడు బతికున్నాడు, మీకు చక్కటి గుణాలు నేర్పుతున్నాడు. మీలో చాలామందికి తెలియదు, మనం బ్రతకడానికి కావలసిన అన్నీ ఉండటం దేవుని చిత్తం, ఇది దేవుడు ఇచ్చాడు అని భ్రమపడొద్దు. లోకం ఎప్పుడు సుఖభోగాలు ఇచ్చి మనల్ని మోసం చేస్తుంది. అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతారు అని రాశాడు. అట్లా అడగకూడదు. నీతిమంతులు భూమండలం మీద శ్రమ పడతారు. చూడండి, ఎప్పుడు కూడా దైవత్వానికి లోకానికి రివర్స్లో ఉంటాయి. లోకం సుఖంగా ఉండటం దేవుని చిత్తం అంటది, దైవత్వానికి శ్రమలు పడడం దేవుని చిత్తం అంటది. ఈశ్వరయ్య, నిన్ను బట్టి నేను సంతోషిస్తూ ఉంటా, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రభా, నా సేవకులు అమ్మని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేన స్థితిలో నిన్ను దిక్కుగా చేసుకొని బతుకుతున్నాను. పరలోకంలో మీకు ఒక గొప్ప ఐశ్వర్యం ఉంటుంది. మీకు ఎవరికి తెలియదు, గుర్తుపట్టండి, నేను చెప్తున్నా తండ్రిగా. మీ ఊహకు అందని కార్యాలు దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. అందుకనే జ్ఞానంగా ఉండండి. భక్తికి ఎప్పుడూ కూడా లోకం వేరుగా ఉంటుంది. లోకంతో నువ్వు చక్కగా ఉన్నావు అంటే ఖచ్చితంగా దేవుని నుండి నువ్వు వేరైపోతావు. ఇక్కడ లేఖనాల్లో చెప్పే విషయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రోజున సీరియస్గా తీసుకోకపోతే ఒక రోజున సడన్గా రాలిపోతాం, అడ్రస్లు ఉండవు. మీరు ఎరగరు. నేను ఇంటింటికి తిరగలేక కాదు, పరిగెత్తలేక కాదు, కానీ దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడానికి మరుగవ్వాలి. నేను మరుగైనప్పుడు నా ఫలాలు ఉంటాయి చూసావా, నా కాయలు అనేకులకు రుచినిస్తాయి. నా చెట్టు ఆకులు కొమ్మలు ఇది చక్కగా ఫలించే చెట్టు అని గుర్తుపడతారు ప్రపంచం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత పరిశుద్ధ దేవుని దగ్గర నేర్చుకునే విషయాలు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది ప్రభు విషయాలు. అంతేకాకుండా ఇవి మరణం నుంచి తప్పించాయి. ఊరికే జానడ పొట్టకి, టయానికి తిండికి, టయానికి నిద్ర, వాటికి మాత్రం చూపించే శ్రద్ధ భక్తులు దేవుని ఆత్మ వలన పరలోకం నుండి మనకు అనుగ్రహించిన శ్రద్ధ కాపాడుకోవాలి అని చెప్పాడు. దేవుడు మనకిచ్చిన సామర్థ్యం ఏంటో తెలిసిన కాపాడుకోవటం. చూసారా ఎంత బలమైన మాట. ఏం కాపాడుకోగలుగుతావు? దేవుడిచ్చే వాటిని కాపాడుకునే స్టామినా మనకు ఉందట. పరిశుద్ధ జీవ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట అది నమ్మటానికి, ప్రభా నువ్వు నన్ను నమ్మి నన్ను సృష్టించిన సృష్టిలో ఇదిగో నన్ను ప్రత్యేకంగా తయారు చేసావు అయ్యా, నువ్వు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడానికి శక్తినిచ్చావు. నమ్మి ప్రార్థించాలా? నమ్ముతున్నారా? ప్రార్థిస్తున్నారా? అది కదా ప్రాముఖ్యం. అందుకనే ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. మీ మనసులో ఒక మంచి మనస్సాక్షిని కలిగి ఉండండి. ఓహో, దేవుడు కాపాడుకునే శక్తిని నాకు ఇచ్చాడు. నమ్మండి. వాక్యం చెప్తుంది కదా, చదువునానా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి అనే మాటకు అర్థం పోయినసారి చెప్పాను. ఆ 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు నేను మీకు చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేస్తాను. చదువుకున్నారా? 3 అధ్యాయాలు. 3 అధ్యాయాల్లో చదువుకున్న పిల్లల్ని నేను ప్రశ్న అడగొచ్చా? ఎగ్జామ్ పెట్టొచ్చా? చదవరు, నిర్లక్ష్యం. తిండి ఒక పూట తినపోతే పేగులు అల్లాడతాయి అంట. వాళ్ళకి తెలుసు పేగులు అల్లాడతాయి అయ్యగారు. టయానికి తినపోతే పేగులు అరుస్తాయి కదా, రాయపగా అరుస్తాయి అట. నేను అంటాను, నువ్వు నేర్చుకోకపోతే నష్టం ఎవరికి? నీ ఆత్మ పాతాళంలో విలవిలలాడుతుంది. గమనించండి. తండ్రిగా మీరు మనసును రేపుకోండి, బలమునొందండి. అమ్మో, నేను జాగ్రత్త పడాలి. ఈ 2024లోనైనా నేను సీరియస్గా బైబిల్ని కంప్లీట్ చేయాలి, బైబిల్ని చదవాలి, ధ్యానం చేయాలి, ఇప్పుడు నేర్చుకుంటున్న పాఠాల్లో ఉన్న గుణాలు అడగాలి,
ప్రభు దగ్గర నేను సంపాదించుకోవాలి, నా సేవకుడు లెక్క అడిగితే నేను చెప్పగలనా అనే మనస్సాక్షి. వదిలేమ్మా, ఆ పిల్లలు అసలు ముట్టుకోమాక. మనస్సాక్షిని కలిగి ఉండాలా. లేకపోతే చాలా కష్టం. అసలే మనం బాల్యదశ నుంచి నేర్చుకున్న దాఖలాలు లేనోళ్ళం మనం. గమనించారా? కనీసం ఇప్పుడన్నా శ్రద్ధ చూపించకపోతే ఫలాలు రావు. తండ్రిగా దుఃఖంతోనే చెప్తున్నాను, బాధతోనే చెప్తున్నాను. గడిచిపోయిన దినాల్లో పొందవలసిన మేలు ఇప్పుడు పొందాలంటే సాధ్యమవుద్దా? ఇప్పుడు చూడండి, నా వయసు 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ల వయసులో నేను 20 ఏళ్ల వయసులో పరిగెత్తినట్టు పరిగెత్తగలనా? ఇప్పుడు వయసు దాటింది, నేను చేయవలసినవి చేయలేను. మీరు కూడా అంతే, వయసు దాటిన తర్వాత చేయగలిగింది చేయలేరు. బాల్య దినంలో నేర్చుకోవలసినవి అప్పుడే నేర్చేసుకోవాలా? యవ్వన కాలంలో నేర్చుకోవాల్సినవి యవ్వన కాలంలోనే నేర్చేసుకోవాలా? వృద్ధాప్యం వచ్చినప్పుడు సంపూర్ణతకు రావాలా? ఇది కదా దేవుని ప్లాను. దేవుని ప్లాన్లో ఉన్నది మనలో జరగకపోవడానికి కారణం ఏంటి? మన తల్లిదండ్రులు దరిద్రులు. అంతేనయ్యా? మన తల్లిదండ్రులు నేర్పారా దైవభక్తిని, డబ్బులు సంపాదన, తినటం ఎరగటం, ఈ తప్ప ఏమైనా నేర్పారా? కనీసం మనం మన తర్వాత తరాలన్న దేవుని వాక్య ప్రకారంగా ఎదగాలనే మనస్సాక్షి కావాలి. చదువునానా? కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి భూమండలం మీద ఒక బంధం ఉండాలి. అదేంటిదో తెలిసిన? సమాధానం అనే బంధం. బంధం అంటే అర్థం ఏంటి? బంధం అంటే అర్థం ఏంటి? బతికినంతకాలం చచ్చే వరకు కలిసి ఉండేదే బంధం అంటారు. అర్థమైందా లేదా? బంధం అంటే అర్థం ఏంటి? బ్రతికినంతకాలం కలిసి ఉండాలి, ఐక్యత. మీకు చెప్పాను కదా గత సెక్షన్లో, రెడ్ ట్రీస్, అమెరికాలో రెడ్ ట్రీస్ అవన్నీ ఒకచోటే ఉంటాయి, ఒక చెట్టు తర్వాత ఒక చెట్టు. మళ్ళీ ఈ బ్రీడ్ ఎక్కడా లేవు, చెట్లు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఒక్కచోటే పుట్టినాయి, ఒక్కచోటే పెరిగినాయి. అవన్నీ కూడా దాటి వేర్లు లోతుగా ఉండవు, అవన్నీ పక్కకు పాగుతాయి. కానీ ఒక చెట్టు ఏరు ఒక చెట్టు పెన వేసుకొని ఉంటాయంట, అవన్నీ గట్టిగా. ఎన్ని తుఫాన్లు రాని అగ్ని కూడా అక్కడికి వచ్చి చల్లారిపోద్దంట. మరి అదేం చెట్లు? అందుకని దేవుడు నన్ను అడిగితే అలాంటి మాదిరిని దేవుడు మనకిచ్చాడు ఈ వాక్యం ద్వారా. దేవుడిచ్చే సమాధానం కావాలంట, దేవుడిచ్చే ఐక్యత కావాలి, మనుషులు చూపించే ఐక్యత కాదు. నేను ఒకసారి అదే ఏస్కేల్ అన్న వాళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పాను, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నీకేం మాదిరి చూపించారని అడిగాను. కొత్తగా పెళ్లి కాబోతున్న ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉపదేశానికి పిలిస్తే ఇచ్చాను నేను. వీళ్ళందరిలో నువ్వేం చూస్తున్నావు, ఏం నేర్చుకుంటావు? ప్రతి వాళ్ళు వచ్చి తలంబరాలు వేస్తున్నారు, లేకపోతే బ్లెస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఏముంది బ్లెస్ చేయడానికి? ఏం చూస్తున్నావు? గొడవలు, మనస్పర్ధలు. అసలు పెళ్ళే నరకరా బాబు అనేవాడు ఒకడు, అసలు పెళ్ళి లేకుండా బాగుండేది అనుకునేవాడు ఒకడు. 100 రకాల పరిస్థితులు మన మీద పడుతున్నాయి. అవి కాదు, మాదిరి చూపించే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయాలు చెప్పినప్పుడు మ్యారేజ్లో కూడా ఉపదేశం చెప్పాలి రమ్మన్నారు. నేను వస్తే గొడవలు వద్దమ్మా అని చెప్పా. నేను రానమ్మా అన్న. అంతేనా మేరమ్మా? నేను రానమ్మా, మీ కొందనాలు మీరు చేసుకోండి అని చెప్పి. కనుక దయచేసి దేవుని వలన అనుగ్రహించబడిన వాటిని మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మన మనస్సాక్షి అంతా ఏమనిపిస్తుంటే కొత్త కొత్త ఉపదేశాలు వినాలనిపిస్తుంది. మంచిదే, నాకైనా అదే మనసు ఉంటుంది, ఇంకా కొత్త కొత్త ఉపదేశాలు మీకు చెప్పాలి. నేనంటాను, చెప్పబడిని సంపాదించుకోవాలి కదా, చెప్పబడిని సంపాదించుకొని పొందుకోవాలి కదా మన జీవితంలో. దేవుడు ఇస్తాడు అని చెబితే ఐక్యత, సమాధానం ఆయన ఇచ్చే దానిలో ఉన్నాయి.
ఇప్పుడు భర్త వైపు చూడండి, పోనీ భర్త భార్య వైపు చూడండి, తల్లిదండ్రులు పిల్లల వైపు చూడండి. మీ మధ్యలో దేవుని ఆత్మ ఇచ్చే సమాధానమేనా, ఐక్యతేనా? ఆలోచించే వాళ్ళు ఉన్నారంటారా? అందుకనే ఈ ఉదయకాలంలో, ఈ రాత్రి వేళల్లో ఖచ్చితంగా మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూ చేయనా? కాబట్టి సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనలో ఏముంటదంట? శ్రద్ధ కలిగిన వాళ్ళై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇప్పుడు చూడండి, శ్రద్ధ అనేది దేవుడి ఇవ్వతో వస్తుందా? ఆయన ఇస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు శ్రద్ధ కలిగి ఉండండి అంటే ఆయన ఇచ్చిందేగా. ఇప్పుడు నీ బ్రెయిన్ పనిచేస్తుందంటే ఆయన ఇచ్చిందేగా. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన ఇచ్చిందేగా. ఆయన ఇవ్వని ప్రపంచం కానీ, ఆయన ఇవ్వని లాంగ్వేజ్ కానీ, ఆయన ఇవ్వనటువంటి మాట కానీ ఏదైనా మనలో వస్తుందంటారా? ఆయన ఇస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఇచ్చాడు. అది మళ్ళీ చదువునమాట. కాబట్టి సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు మనందరం శ్రద్ధ కలిగిన వారమై. ఇప్పుడు చూడండి, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని. ఇప్పుడు చూడండి, ఇందులోనంట ఈ గుణాలు కలిగి నడవాలి అని రాశారు. నడవటం అంటే కాళ్ళతో నడవటం కాదు. ఈ గుణాలు మన జీవితంలో కలిగి ఉండి ప్రయాణం చేయాలి, నడవాలి. ఏమేం గుణాలు రాయప్ప గారు? దీర్ఘశాంతం ఉందంట, సాత్వికం ఉందంట, సహోదర ప్రేమ ఉందంట, సంపూర్ణత ఉందంట. 4 ఈ 4 కలిగి నడవాలి. నేను అడుగుతున్నాను, ఈ 4 కలిగిన నడక ఉందా మనలో? పోని ఇవి నేర్చుకోవాలి. పోని అడిగామా? నేర్చుకున్నామా? ఇప్పుడు ఈ పూట వింటారు, ఇంటికి వెళ్ళిపోతారు, అంతే. ఇక్కడ మనలో జరిగే ప్రాబ్లం ఏంటంటే శ్రద్ధ ఉండదు. దేవుడిచ్చే వాటిలో మన మనసు నిలిపే శ్రద్ధ ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ భార్య నీ భర్త గురించి మా ఆయన బాగా బైబిల్ చదువుతాడని సాక్ష్యం ఇస్తుందా? పోనీ నీ భర్త నీ భార్య గురించి మా ఆవిడ చక్కగా బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేసుకుంటుంది అని సాక్ష్యం ఇస్తారా? పోనీ పిల్లల గురించి తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తారా? పోనీ తల్లిదండ్రుల గురించి పిల్లలు ఏమన్నా సాక్ష్యం ఇవ్వగలుగుతారా? దేవునితో ఉన్న బంధం, ఈ గుణాలు ఉన్నాయి. నా తండ్రి సాత్వికుడు అని చెప్పగలరా? నా తండ్రి దీన మనసు గలవారు, నా తల్లి సహించుకుంటుంది, నా తల్లి ఇతరులను ఓర్చుకొని క్షమిస్తుంది చెప్పగలరా? ఒక సాక్ష్యం పుట్టిందా? పోని దైవజనుడిగా పోని మీ గురించి నేనేమన్నా సాక్ష్యం ఇవ్వగలనా? అసలు బంధాలేవి అంటున్నా. అంటే ఇంతవరకు ఆత్మ వలన కలిగిన బంధాలు మనలో ఇంతవరకు రాలా. మరి రాకుండా పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, శరీర ప్రేమలు, కేకులు, ఐస్ క్రీములు, ఇవన్నీ బంధాలా? ఇవన్నీ బంధాలు కాదండి. ఇవన్నీ ఈ లోకం నేర్పిన శరీర తత్వంలో ఉన్నటువంటి స్వభావాలు తప్ప దేవుని గుణ లక్షణాలు కాదు. ఇప్పుడు దేవుని గుణ లక్షణాలు ఉన్నాయి, 4 గుణాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు అన్నాడు కదా. రెండవది దీర్ఘశాంతము, మూడవది సంపూర్ణత, 4వది సాత్వికం. 4 ఉన్నాయి కదా. 4 వీటిలో సీక్వెన్స్లో ఏది చెప్పొచ్చు చెప్పండి? సీక్వెన్స్ మొట్టమొదట ఫస్ట్ చెప్పొచ్చా? ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి. ఇప్పుడు పుట్టిన వెంటనే ప్రేమతో ఒకరినొకరు సహించుకునే గుణం వస్తుందా? ఫస్ట్ ఏమొస్తుందంటే సంపూర్ణ వినయముతో అనేది రావాలి ఫస్ట్.
ఇప్పుడు మనం దేవునికి వినయంతో లోబడకపోతే ఈ గుణాలు మన దగ్గరికి ఎందుకు వస్తాయి? ఎర్రగడ్డ రాజయ్య వస్తాయి అంటావా? ముందర వినయం రావాలి కదా, వినయ విధేయతలతో లోపడాలి కదా. మొట్టమొదట మనిషిలో రావాల్సింది ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలకి రిలేషన్ ఏంటి? వినయంతో పిల్లలు లోపడాలా, భార్య భర్తకు లోపడాలా, భర్త భార్యని ప్రేమించాలా, అది కదా మొదటి రిలేషన్స్ కావాలి కదా. అవి లేకుండా ఎలా వస్తాయి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలా? సంపూర్ణమైన వినయ విధేయతలు నేర్చుకోవాలా. ఈ సీక్వెన్స్లో చివరి రాసిందే ఇంపార్టెంట్. అంటే మన తెలుగు భాషలో సీక్వెన్స్లో అలా వచ్చిందేమో. నేను ఇందాక సాయంత్రం కూర్చొని చూస్తున్నప్పుడు నాకు అదే అర్థమైంది. ఈ 4 పదాల్లో మొదట మనలో ఏం కావాలి? చదువుతున్నప్పుడు ఒకరినొకరు ప్రేమ, ఒకరినొకరు సహించుచు అనే మాట వచ్చింది. అది ఫస్ట్ దాన్ని చెప్పడం కష్టమవుతుంది. అంటే మొట్టమొదటి ఇప్పుడు ఏంటిది? సంపూర్ణ వినయముతో అనేది నెంబర్ 1. నెంబర్ 2 సాత్వికం అనేది నెంబర్ 2. 3 అనేది దీర్ఘశాంతము. 4 అనేది ప్రేమతో ఒకరినొకరు సహించుకోవడం. అంటే మన ముగింపు అన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమయ్య అని రాయబడి ఉంది. అంటే ముగింపు కాలానికి మన దగ్గర ఏం కనపడాలంటే ప్రేమ కనపడాలి. ప్రేమ ద్వారా వచ్చేటువంటి ముగింపు మనలో ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? అనేక దోషాలను కప్పుతుంది. అవునా కదా? అనేక మందిని క్షమిస్తుంది. చూసా ఎంత అద్భుతమైనటువంటి జీవితము. ముగింపులో ఈరోజు చూడండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పోలీస్ కేసులు పెట్టి రోడ్లెమ్మడి తిరిగేవాళ్ళు ఉన్నారు, పోట్లాడేవాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యసన పడేవాళ్ళు ఉన్నారు, గొనిగేవాళ్ళు ఉన్నారు, సనిగేవాళ్ళు ఉన్నారు, సాధించేవాళ్ళు ఉన్నారు. నేను గొప్ప, నా బలం ఉంది అని మన బలాన్ని ఉపయోగించేవాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉపయోగించేవాళ్ళు ఉన్నారు. నేను ఒక విషయం చెప్పనా? దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఐక్యత రావాలంటే ఈ 4 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ 4 గుణాలు దేవుని దగ్గర ఎవరైతే అడిగి సంపాదించుకుంటారో ఈ 4 గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర దేవుడిచ్చిన సమాధానం ఉంటుంది. దేవుని వలన కలిగేటువంటి ఐక్యత ఉంటుంది. ఈ 4 లేకుండా పైన ఉన్నటువంటి 2 గుణాలు రావు, అవి సంపూర్ణం చేయబడవు. ఇప్పుడు నేను అంటాను, దేవుడు నీకు అన్నం పెడుతున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, తెలివి, నీ బ్రెయిన్ పనిచేస్తుంది. బ్రెయిన్ పని చేయలేక హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? మా జాషువా ఏడి అయ్యా, హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? మూలుగుతున్నారు, బ్రెయిన్ పని చేయలేక. ఒకడు సరిగా ఆలోచించలేక, ఒకడు కన్ను బాగాలేదని, ఒకడు కాలు బాగాలేదని, ఒకడు చేతులు బాగాలేదని, ఒకడు కడుపులు పేగులు బాగాలేదని, ఒకడు. ఏమంటే నేను అంటాను, మనకు ఆ శ్రమ ఉందండి. ఆ శ్రమలో ఉన్నవాడు ఆలోచించడానికి కూడా బ్రెయిన్ పనిచేయదు. కానీ ఇప్పుడు అన్నీ పనిచేస్తున్నాయి, మనందరికీ చక్కగా పనిచేస్తున్నాయి. ఆఖరికి మా నాన్నగారు రాయప్ప గారికి కూడా పనిచేస్తున్నాయి. 75 ఏళ్ళు ఎరగదీస్తుండవు. ఇంకా ఓపుకుంటే ఇంకో 25 ఏళ్ళు ఉండేటట్టు ఉన్నాడు. ఉంటారా రాయప్ప గారు? ఉంచితే ఉంటావా అంటున్నా. తిరిగిలేదు. గమనించారా నాన్న? నేను అందుకే చెప్తున్నాను, అన్నీ ఉండగానే మనం ఖచ్చితంగా దేవుని విషయాల్లో నిర్ణయం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇప్పుడు దైవజనుడు ఈ వాక్యం చెప్పాడు, ఈ గుణాలు కావాలని ప్రార్థనలో కూర్చోవాలి. అయ్యా, నాకు నా పిల్లలకి ఈ ఆస్తి కావాలి, ఈ గుణాలు కావాలి. ఇదిగో నీ సేవకుని ద్వారా నేను వాక్యం నేర్చుకున్నాను. పట్టుదల కలిగి ప్రభు దగ్గర అడిగితే అద్భుతం ఏంటి చెప్పనా? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన గుణాలు నువ్వు అడిగేవు కనుక ఆయన ఎందుకు వదిలిపెడతాడు నిన్ను? ఆయన గుణాలు నీ గీయటానికేగా వచ్చింది. అక్షయ అంతేనా? ఆయన గుణాలు ఎట్ట నేర్చుకుంటావు? ఎట్ట నేర్చుకుంటావా అమ్మా? ఎట్ట నేర్చుకుంటావా? ఆలోచించండి. బిడ్డలకి ఇవన్నీ రాపిచ్చి కూర్చోబెట్టి ఈ అంశాల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి.
ఆ అంశాల కొరకు మనం కూడా కూర్చోవాలి. కనీసం చోచో అనేవాడి కన్నా దగ్గరికి ఉండి బాగుపడితే బాగుండు. దైవజనులు చూస్తే పారిపోయే రకం, దైవజనుడు వారానికి ఒక్కసారి దివ్య మొహం చూసేవాళ్ళకి ఏం చెల్లుద్ది? రోజు వస్తారేమో, కనీసం ఒక అరగంట విజ్ఞాపన చేయించి ఒక అరగంట వాక్యం చెప్దామంటే వచ్చే నాదుడే లేడు. అందరికీ బిజీ లైఫ్. ఏమో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే జానడు పట్టుకో ముద్ద పెట్టలేడంటావమ్మా? ఏం రైట్. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది సంపూర్ణమైన వినయముతో సాత్వికముతోనూ, మూడవది దీర్ఘశాంతముతో, నాలుగవది ఒకరినొకరు సహించుకోవడం. ఈ 4 గుణ లక్షణాలు ఖచ్చితంగా మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడగలుగుతాం. లేకపోతే రాబోయే పరిస్థితులన్నిటి నుండి కూడా మనం జయించగలుగుతాం. లేకపోతే ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏమాత్రం కూడా సిద్ధపడలేము అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అలాంటి వాళ్ళు అంట నడక నడుస్తారు అని రాశారు. ఈ 4 గుణ లక్షణాలు కలిగిన వాళ్ళలో నడక ఉంటుంది. ఏం నడక? ఆల్రెడీ మనం ఎఫ్ఎస్సి 4:3లో ఏం చదువుకున్నాం? 3వ వచనంలో ఏం చదువుకున్నాం? అది పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. గమనించారా? పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడకుంటుంది. ఇప్పుడు ఆయన మనల్ని ఏమని పిలిచాడు? మీరు పరిశుద్ధులుగా ఉండుటగా ఆయన మిమ్మల్ని పిలిచాను అంటే ఆయన పిలుపులో ఏముంది? పరిశుద్ధమైన జీవితం ఉంది. అది కదా. ఇప్పుడు మన జీవితం మొత్తం పరిశుద్ధత చేత బతకాలి. రాయపు గారు పరిశుద్ధత చేత బతికామంటారా? బతికారా? ఏం లేదండి, చిలక నవ్వులు 2 నవ్వులు నవ్వుకొని సరదాగా ఆనందిస్తున్నాం. దేవుని వాక్యం ఎత్తబడినప్పుడు అది ఖచ్చితంగా మనల్ని తీర్పు తీరుస్తుంది. బిడ్డలారా, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మిమ్మల్ని బాధ పెడితే నాకేం రావు, 10,000 నాకేం ఎక్స్ట్రా ఏం రావు. నేను అంటాను, దేవుడు కోరుకున్నది నేర్చుకోవడానికే మనం సమకూర్చబడింది ఇక్కడికి ఎందుకని చిన్న మందగా కూర్చున్నాం? చిన్న మందగా ఎందుకు కూర్చున్నామంటే ఆయన చెప్పింది నేర్చుకోవడానికే మనం కూర్చున్నాం. దాని కొరకే మనం చేయవలసిన ప్రార్థన కూడా మొరపెట్టాల్సింది. అందుకనే ఒక చక్కటి నడక నిన్న లాస్ట్ సెక్షన్లో మనం చదువుకున్నాం. ఆయన పిలుపునకు తగినటువంటి నడక. ఎఫెసీ పత్రిక 4:17లో అక్కర్లేదుగా చదవద్దు, అన్ని జనులు నడిచినట్లు నడవకూడదని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5:1-2 వచనాల్లో ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా మనం నడవాలని రాయబడింది. అర్థమైందా? ప్రేమతో నడవాలని రాయబడింది. ప్రియమైన పిల్లల వల్లే నడవాలని రాయబడింది. దేవుని పోలికలో నడవాలని రాయబడింది. గమనించారా? 5వ అధ్యాయం 16-17లో 15-16లో మనము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలంటే చూడండి, ఇవన్నిట్లో నడకుంది. నడకంటే ఏంటి? మన జీవితం అని చెప్పాను నేను. ఇప్పుడు జీవితంలో ఏ నడక ఉండాలి? సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అలాంటి నడక ఉండాలి మన జీవితంలో. తర్వాత అక్కడే 5వ అధ్యాయంలోనే లేకపోతే అది మొత్తం ఇప్పుడు ఎన్ని నడకలు ఉన్నాయి? 5-6 నడకలు ఉన్నాయి మనం నేర్చుకున్న దాని ప్రకారం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనలో ఈ నడక ఎందుకు ఇంపార్టెంట్ అంటారు చెప్పండి? ఈ నడక నడవాలంటే ఎందుకు మనం అంత ఇంపార్టెన్సీ తీసుకోవాలి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ 4 లక్షణాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సమాధానం లేకపోతే ఏముంటుంది? సమాధానం లేకపోతే ఖచ్చితంగా ఏయ్ దెయ్యమా
మాయ రోగం వచ్చిందా? గుడ్లో కారం పెడతాం మళ్ళీ ఏమనుకుంటాం, పడుతుంది అంత బాగా. రైట్. ఇప్పుడు చూడండి, ఎందుకు అవసరం ఇవన్నీ కూడా మనకి? ఎందుకు అవసరం అంటే సమాధానం లేకపోతే ఏముంటుంది చెప్పండి? గొడవలే ఉంటాయి. గొడవల్లో ప్రశాంతంగా నిద్రపోతామండి? మనస్పర్ధలు ఉంటే నిద్రపోతామా? అందుకని మన జీవితం మొత్తానికి దేవుడు అనుగ్రహించే సమాధానం రావాలంటే ఏముండాలి? సంపూర్ణమైన వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, ఒకరినొకరు ప్రేమించడం ఉండాలి. అలాంటి నడక మనలో ఉండి తీరాలి. పరిశుద్ధమైన పిలుపు తగిన నడక ఉండాలి. గమనించారా నాన్న? ఇవి లేకపోతే ఏంటి పరిస్థితి? ఇవి లేకపోతే కరెక్ట్గా ఈ పదాలకు ఆపోజిట్లో ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు చూడండి, సంపూర్ణమైన వినయముతో ఫస్ట్ది సంపూర్ణమైన వినయము కలిగి ఉండాలి అనే మాట మనం చదివాం. వినయానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అమ్మా? చెప్పండి నాన్న, పర్లేదు. అవిధేయత. ఓకే, అవిధేయత. ఇంకా చెప్పచ్చు. మన తెలుగు భాషలో అర్థాలు చాలా ఉన్నాయి. రాయపు గారు ఒకటి చెప్తారా? ఇంకేం ఆలోచిస్తాను? అసలు అన్నిటికంటే తిరుగులేదు చూసారా? మొత్తం ఏదైనా సీనియరే. మొత్తం టోటల్ గర్వం అన్నాడు అంతే. అప్పుడు తేల్చి భరించాడు. అట్లా ఉండాలి. మీకు రాలా తిరిగితే అట్లా చెప్పేసావా నాన్న? రైట్, ఓకే, గుడ్. నాకు సరిగ్గా పడలేదు. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి. నేను అంటాను, ఖచ్చితంగా గుర్తుపట్టండి. నేను అంటాను, ఇప్పుడు చూడండి, లోకం నిన్నెప్పుడు మెచ్చుకుంటుంది? ఇప్పుడు నిన్నెప్పుడు మెచ్చుకుంటుంది? గర్వంగా హోందాతనంగా మెయింటైన్ చేస్తే లోకం అంతా ఒప్పుకుంటుంది. నువ్వు వినయ విధేయతలతో నడిచావనుకో రాజయ్య, ఏమంటారు? ఈ ఎలకట్ట రాజు శాత కాదు పోడేది, మేరీ ఒక గుడ్డిది, ఈ పిల్లోడు ఒక గుడ్డోడు బలే పోతున్నారులే అంటారా లేదా? కరెక్ట్గా రివర్స్లో ఉంటాయి. మీరు ఆలోచించండి, అసలు రివర్స్ పదాలు. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు ఈ వినయముతో కూడినటువంటి సంపూర్ణ వినయం మన దగ్గర లేదు అంటే ఇప్పుడు ఖచ్చితంగా మన దగ్గర ఏమున్నట్లు లెక్క? ఇప్పుడు చూడండి, దేవుడిచ్చిన వాటి ద్వారా ఈ శరీర సంబంధమైన లోకం ఇచ్చిన మన పితరులు ఆజ్ఞ అతిక్రమించి ఇచ్చినటువంటి గుణాలని చంపేస్తుంది. చప్పట్లు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సంపూర్ణమైన వినయంలో రెండు గుణలక్షణాలు, ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలు రెండు ఉన్నాయి. ఏంటి అయ్యి? చూడండి, సంపూర్ణమైన వినయం కలిగినటువంటి బిడ్డల్ని మనం ఎలా గుర్తుపడతాం? వాళ్ళను మనం గుర్తుపట్టాలంటే వాళ్ళ దగ్గర ఏ గుణాలు ఉంటాయి అని అంటే రెండు రకాల గుణాలు ఉంటాయి. ఒకటి ఏమనుంటుందంటే, వాళ్ళు తనకన్నా తన పొరుగు వాళ్ళ ఎడల ఎలాంటి మనసు కలిగి ఉంటారు? గొప్పవారు. అంటే తనకన్నా తన పొరుగు వాళ్ళకి ఎక్కువ విలువిస్తారు. సంపూర్ణమైన వినయంలో తన పొరుగు వారి ఎడల ఒక మంచి విలువనిస్తారు. వాళ్ళు నేనే కాదు, నాకంటే నా పిల్లలు మంచోళ్ళు అంటారు. ఎదుటి వ్యక్తులకి విలువిస్తారు, గౌరవిస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మా లేదు అక్క కంటే నేనే తక్కువ, పర్లేదు, అక్క జ్ఞానం కలిగింది. విలువిస్తారు అంటే రెస్పెక్ట్, గౌరవం ఇస్తారు, ఘనతనిస్తారు, ఒక గొప్పనిస్తారు, ఎదుటి వాడికి వాల్యూనిస్తారు. వినయ మనసుల్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన గుణం అదే. ఇప్పుడు చూడండి, ఈ పదానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ వర్డ్ చెప్పండి. ఈ పదానికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ వర్డ్ చెప్పండి. వాళ్ళకంటే నేనే గొప్ప. ఏదో ఆడు చేసేది ఏంటి? ఆళ్ళు నేను పాటలు పాడేది, నేను పాడతా. ఇదే గర్వం. గమనించారా? ఫస్ట్ మీరు చెప్పింది కరెక్ట్.
టోటల్ మీరు దేనికి చూసినా గర్వం అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ గుణాలన్నిటికీ అంటే దేవుని వాక్యానికి భిన్నంగా పనిచేసే గుణాలన్నిటిలో కూడా లోకంలో ప్రప్రథమంగా గర్వమే. అదేమంటుందని తెలిసిన నా అంత మంచోడు లేడని. ఇప్పుడు మా నాన్నగారిని కదిలింది 75 ఏళ్ళు వచ్చినాయా, 75 ఏళ్ళు అనుకో. 75 ఏళ్ళలో అయ్యా నువ్వు మంచోడు అని అడిగితే ఏమంటావు? ఎగ్జాక్ట్లీ నువ్వు మంచోడు, అసలు సమస్య లేదు. వాక్యం అనే అర్థంలో చూసుకొని మనం మంచోడు అని చెప్పడం చూద్దాం. వాక్యం అనే అర్థంలో చూసుకుంటే మన గురించి రాయబడింది ఏంటి తెలిసిన, మీరు మీ పాపముల చేత అసలు మీలో జీవం లేకుండా చచ్చారు అన్నాడు, మీరు మృతులు అన్నాడు. వాక్యం తెలియకపోతే ఏమంటారు? నా అంత మంచోడు ఇంకొకడు. ఇప్పుడు మన మంచితనం, లోకంలో మంచితనం అంత ఎలాగుంటుంది? టీ టీ, బిర్యానీ పెడితే బిర్యానీ, పలావ్ పెడితే పలావ్, అంతేనా రాజయ్య? వాస్తవం కదా, ఇవన్నీ పచ్చి నిజాలు. నేను అనేది అదే. దేవుడు ఒక గుణాన్ని నేర్పాడంటే పరలోకం దేవుని చేత అంగీకరించబడినటువంటి స్వభావం మీరు ఖచ్చితంగా గుర్తుపడాలి. లేదనుకోండి లోకం అంగీకరించే కరెక్ట్గా దానికి రివర్స్లో లోకం అంగీకరించేటువంటి గుణం పనిచేస్తుంది. అందుకని ఇప్పుడు వినయ మనస్కులు కలిగిన వాళ్ళు అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు వినయం కలిగిన వాళ్ళలో ఏముంటుంది? ఎదుటి వాళ్ళకి వాళ్ళ వాల్యూస్ని ఎక్కువ చేసుకుంటుంది, తాను వాళ్ళకంటే తాను తక్కువ చేసుకుంటుంది. అయ్యా నా పొరుగు వాళ్ళు నాకంటే యోగ్యులు, వాళ్ళు దేవుని పిల్లలు అని భయపడతా. అమ్మా మీరు దేవుని పిల్లలు. మన పిల్లలతో కాళ్ళు చేతులు లోపల కూర్చోబుద్ది కాదా? స్కూల్లో అంతే కూర్చుంటాయనా? నీ పేరేంటి? అదే బిందులా, బెన్ దైవిక్. అంత హార్డ్గానా? ఇంకొంచెం స్మూత్గా పెట్టాలి. దైవిక్ భావం అంతేనంటవా? బెన్ దైవిక్ అదేదో మీనింగ్ కూడా ఉంటుందిలే, వాల్యూ, మంచి వాల్యూ. దేవుని కుమారు. అందుకని నా మనసు వాడు వచ్చినంటే వాడి మీద పడింది నా మనసు. నువ్వే ఇంపార్టెంట్ రా, బట్టలు చదువుకుని వస్తావా? నేను మాట్లాడవేందిరా? మీకంటే మా ప్రిన్సియే బెస్ట్. అసలు కొత్తల్లి 10ంటికి వచ్చింది పేర్తనకి. దొరసాని పడుకుంటే దొరసాని లేపరు. మళ్ళీ బిడ్డ పడుకుంది. అవునా? నేనైతే నా బెత్తం తీసుకుని ముడ్డి మీద సరిస్తే దెబ్బకి గబ మందిరం పైకి ఎక్కి మొత్తం ఊడిచేస్తుంది. మందిరం మొత్తం ఊడిచేస్తుంది. ఊడిచావా? అయ్యా ఊడిచానయ్యా. సాపలేసావా? వేసానయ్య గారు, నేను వేసాను కానీ ఇంతవరకు ఈ అక్షయ రాలేదు. అయ్యో ఈ నిహాల్ అసలు డ్రమ్ము కొట్టేవాడు రాలేదు అయ్య గారు అంటది. వెంటనే కంప్లైంట్ అవుతుంది. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్లారా ఎంత ఆశ్చర్యం చూడండి. మనం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఆపోజిట్ వర్డ్ మన దగ్గర పనిచేస్తుంది. ఒకవేళ సంపూర్ణమైన వినయం మన దగ్గర పనిచేయకపోతే ఖచ్చితంగా గర్వం పనిచేస్తుంది. నేను ఇతరుల కంటే నేనే గొప్ప అనుకునే స్వభావం వచ్చేస్తుంది. ఇదే దేవుని సముఖం నుంచి లూసిఫర్ పడిపోవడానికి కారణమైనటువంటి స్వభావం ఇదే. అందుకనే ఈ గుణ లక్షణంలో మొట్టమొదట సంపూర్ణమైన వినయము అనే మాట నేను తీసుకోవడానికి గల కారణం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది ఎదుటి వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి. వినయంలో సంపూర్ణమైన వినయంలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 2 గుణాలు. ఒకటేంటి? ఎదుటివారి కన్నా నేనే తక్కువ అని ఎదుటివారిని గొప్ప చేసి మనం తగ్గించుకోవడం. రెండవది ఏముంటుంది? ఎదుటివారి యొక్క శ్రేయస్సు అంటే వాళ్ళ క్షేమాన్ని కోరుకోవటం. ఈ 2 స్వభావాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఈ 2 స్వభావాలు నీకు భూమండలం మీద ఎవరు చూపిస్తారు?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు గుణాలు యేసయ్యలో చూశారండి రాయప్ప గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు గుణాలు ఎక్కడ దొరుకుతాయి అంటే యేసుక్రీస్తులో దొరుకుతాయి. చదవండి కొలస్సీ పత్రికలు, అంటే చాలా ఉన్నాయి. ఫిలిప్పీ పత్రికలో చదవన్నానా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. గమనించారండి అన్న, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడిగా ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. చూసారా, యోగ్యుడిగా అక్కడి నుంచి విడిచిపెట్టి రావడానికి నేను యోగ్యుడిగా అని ఎంచుకోలా. ఎవరి కోసం వచ్చాడు ఇప్పుడు చెప్పండి? పరలోకాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? ఎవరి కోసం వచ్చాడు ఆయన? ఇప్పుడు మనల్ని హెచ్చించి ఆయన ఏం చేశాడు? తగ్గించాడు. ఇదే సంపూర్ణమైన వినయ మనసు అంటే. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాణం పెట్టాడు. ప్రాణం ఎవరి కొరకు పెట్టాడు? మన శ్రేయస్సు కొరకు, మనల్ని కాపాడడం కొరకు ప్రాణం పెట్టాడు. నేను అంటాను, నిన్ను బాధ పెట్టేవాడికి నువ్వు ఎప్పుడన్నా వాడి కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డావా? అంటే నీ జీవితంలో ఇంతవరకు సంపూర్ణమైన వినయం రాలేదన్నమాట. అంటే దేవుడు నీకు ఇవ్వలా, ఈ స్వభావాన్ని నీకు ఇవ్వలా, నువ్వు ఆయన దగ్గర తెచ్చుకోవాలా. మరి నీకు సమాధానం ఎందుకు ఉంటుంది? అసలే నీలో ఐక్యత ఎందుకు ఉంటుంది? నీలో ఐక్యత, సమాధానం ఉండదు. నువ్వెంత ఎత్తుకున్న ఉపయోగం లేదు పిల్లరా. నేను తండ్రిగా చెప్తున్నాను, మీరు వినే మట్టుకు దురద చెవులు గలవారై వింటే ఏ ప్రయోజనం లేదు. ఏంటండి ఏమన్నా చిన్న విషయాలా? పౌలు ఎఫెసీ సంఘానికి నేర్పుతున్నాడు. ఎఫెసీ సంఘంలో ఎన్ని గుణాలు ఉన్నాయి తెలిసిన? 17 స్వభావాలు ఉన్నాయి ఎఫెసీ సంఘంలో. దైవత్వంలో ఉన్నటువంటి గుణాలు దగ్గర 17 గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలు కలిగిన సంపూర్ణులైన వాళ్ళకి పౌలు చెప్తున్నాడు, బాబు మీరు సమాధానం, ఐక్యతను కలిగి ఉండాలంటే మీరు ఈ జీవితం చేయాలని చెప్తున్నాడు. నన్ను అడిగితే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి గుణాలు మనలో ఒక్కటెతికినా కనపడవు. మరి మనకి ఎన్నిసార్లు చెప్పాలి? పౌలు చెప్పిందే చెప్పి 4 సార్లు నేను చెప్తే ఊరుకుంటారా మీరు? ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ కావాలి. అంతేనండి రాయప్ప గారు. ఏం ఉపయోగం లేదండి. నేను తండ్రిగా చెప్తున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. అద్భుతమైన ప్రకటనలు అన్నామని సంకలు కొట్టుకోమాకండి. దేవుడు మాట్లాడిన దాన్ని నేర్చుకొని సంపాదించుకున్నప్పుడు ఇంకొకటి నేర్చుకోండి. ఈ విధంగా నేర్చుకోవడం మొదలు పెడితే ఇంతవరకు నాకు తెలిసి ఎల్కేజీ కూడా పాస్ అవ్వలేదన్న సంగతి మనకు నెట్ట నిలువున అర్థమైంది. అంటే ఇంతవరకు లోకంలో పిహెచ్డీలు చేసాంలే కానీ లోకంలో తిట్టిన వాళ్ళు తిట్టడం, కొట్టిన వాళ్ళు కొట్టడం, దూషించడం, పగదించుకోవడం అన్ని అవతారాలు ఎత్తాం. కానీ లోకం వాళ్ళందరినీ ప్రేమించడానికి కావలసిన గుణాలన్నీ సంపాదించుకున్నాం. కానీ దేవుని చేత అంగీకరించబడేటువంటి గుణాలు మాత్రం మనం సంపాదించుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనందరం కూడా నాకు తెలిసి ఎల్కేజీ కూడా దాటలేదేమని అనిపిస్తుంది. ఎరకటి రాజయ్య అంతేనంటారా? ఎల్కేజీ కూడా దాటున్నాం. అది కదా. ఇప్పుడు చెప్పండి, ఒక్క స్వభావాన్ని సంపాదించుకున్నానని ధైర్యంగా దేవుని తలెత్తి ధైర్యంగా దేవుని ఎదుట ప్రార్థించగలమా? కనీసం పోని సంఘంలో కాకపోయినా కనీసం దేవుడి ఎదుట నిలబడి, ప్రభా నేను సంపూర్ణమైన వినయం కలిగిన వాడిగా నేను బ్రతికానయ్యా అని చెప్పగలుగుతామంటారా? చదవండి, కంటిన్యూ చేయనన్న. ఫిలిప్పీ పత్రిక 5వ వచనంలోంచి కంటిన్యూ చేయ. 2:5. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. ఇప్పుడు చూడండి ఎలా పుట్టాడంట? దేవుడై ఉండి మనుషుల పోలిక పుట్టాడంట. ఇదే వినయం మనసుకు సంపూర్ణమైన వినయం అంటే ఇదే.
ఎదుటి వాళ్ళను గొప్ప చేసి వాళ్ళకి విలువ ఇవ్వడానికి తన్ను తాను తగ్గించుకునేటువంటి జీవితమే పరలోకంలో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తను తాను తగ్గించుకొని దిగి రావటం. ఎప్పుడన్నా నీ జీవితంలో ఎదుటోళ్ళు శోధిస్తున్నప్పుడు మనం తగ్గించుకొని దిగి వచ్చామండి. ఒక పాపుల దగ్గరికి వచ్చాడు ఆయన, ఒక పాపి దగ్గరికి తగ్గించుకొని దిగి వచ్చాడు. మనం పాపి దగ్గర తగ్గించుకుంటామా? మనం ఆడికంటే నేనే మంచివాడిని రా, అంతేనా రాయపు గారా? ఎదుటోడి కంటే నేనే పెద్ద రింగ్ లీడర్ని అంటామా లేదా? అంటే ఇప్పుడు మన దగ్గర ఏమి లేదు, వినయ మనస్సు లేదు. ఇంతవరకు వినయ మనస్సును మనం సంపాదించుకోలేదు. మరి ఎలా వెళ్తాం దేవుని రాజ్యానికి? నాకు అర్థం కావట్లేదు. పండగ ఏమి లేదండి. పండగలో పప్పలు వండుకోవటం, కొత్త సంవత్సరాలు, క్యాలెండర్లో వాగ్దానాలు ఏమి లేదండి. ఇక ఈ బతుకును పక్కన పెట్టేసి, పరిశుద్ధులు అపోస్తులు నేర్పిన బతుకులు పక్కన పెట్టేసి, ఈ ఆటి ప్లేస్లో ఈ అబ్రక దబ్ర అన్నట్టుగా హిప్నటైజ్ చేసినట్టుగా ఇవన్నీ చూపించి మాయ చేసే వాళ్ళ దగ్గరికి నువ్వు గుండె ధైర్యంగా వెళ్ళి నేను పరలోకి వెళ్తానంటావు. నేనంటాను, నువ్వు అనే మాటకి దేవుని వాక్యంలో ఉన్న జీవితం నీకు సంపాదించుకుంటే వచ్చిన మాటేనది. నీకు దేవుని వాక్యంలో ఉన్న సంగతికి సంబంధం ఉండదు. కానీ నీ నోరు ధైర్యంగా డంబం మాట్లాడుతుంది, అబద్ధం మాట్లాడుతుంది, అంతే. అంతేనా కిషోరయ్య? గుర్తుపట్టండి. నీ నోరు నమ్మకంగా మాట్లాడడానికి కావలసిన వాక్యంలో దేవుడు కోరుకునే జీవితం చేసినట్టు నీ మనసు ఒప్పుకుంటుందా? ఏం తెలియదు. కంటిన్యూ చేయను, అక్కడే కంటిన్యూ చేయి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపము ఆయన ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి. ఇక్కడ చూడండి, ప్రతి మాట ముందల తన్ను తాను ఆయన అని రాశాడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సంపూర్ణమైన వినయంలో నీకు నువ్వే ఆలోచించుకొని నిర్ణయం చేసుకోవాలా. నీకు నువ్వే నేను ఎదుటోళ్ళ కంటే తక్కువ, నీకు నువ్వే డిజిగ్నేషన్ చేసుకోవాలా, నీకు నువ్వే డిక్లరేషన్ చేసుకోవాలా, నీకు నువ్వే నిర్ణయం చేసుకోవాలా. వద్దు, నేను వాళ్ళకంటే గొప్పవాడిని కాదు, అమ్మా మంచిది అనాలా. ఎదుటోడు మోసం చేశాడా? అయినా కూడా తనకంటే ఎక్కువగా నువ్వు మనమే తగ్గించుకోవాలా. నేను అడుగుతాను, ఈ గుణం గనుక యేసుక్రీస్తు మనకు చూపించకపోతే, ఇప్పుడు యేసుక్రీస్తు గనుక ఇప్పుడు మనం తీర్పు తీర్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన దైవత్వంలో ఉన్న గుణాలు ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఏం చేయాలా? లోక పద్ధతిని ఉపయోగించాడు అనుకోండి. ఇప్పుడు కనుక ఆయన తీర్పులో మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? లోక పద్ధతిని ఆయన కనుక ఉపయోగిస్తే అదే గర్వం, అదే అహంకారం, కనికరం లేని మనసు, అవన్నీ కూడా ఆయన కనుక మన మీద ప్రయోగం చేస్తే ఏంటి పరిస్థితి? మనం వితిన్ సెకండ్లో పాతాళంలో 6 నగ్గిన్లో కూర్చుంటాం పోయి. కాబట్టి దేవుని కనికరం మాట్లాడుతుంటే నీకు చదువులు, ఉద్యోగాలు తప్పని కాదండి, వాటి విషయంలో తప్పని నేను అన్నాను. కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది ఇదిగో ఈ గుణాలు సంపాదించుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యమైంది ఆయన పరలోకంలో ఇచ్చిన గుణాలు నీ దగ్గర ఉండి తీరాలి. ఇవి లేకపోతే అసలు నిత్య జీవమే లేదు కదా. నిత్య జీవం లేనప్పుడు మిగతాది ఈ లోకంలో నీ దగ్గర ఎన్ని గుణాలు ఉంటే ఉపయోగం ఏంటి అని అంటున్నాను నేను. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని అని చెప్పేసాడుగా. ఆ మాటకు అర్థం కూడా మన మైండ్లో పనిచేయదా? మన ప్రవర్తనలో, క్రియల్లో, మన జీవితంలో కనపడదంటారా? ఆలోచించేవాళ్ళు లేరండి. ఊరికే దొరద చెవులు, ఈ చెవితో వింటాం, ఈ చెవితో మర్చిపోవటం, హాయిగా ఇళ్ళకి వెళ్ళటం, టైంపాస్ చేయడం. మొన్న చూసారా, మా ఇంట్లో మంచి గ్రాండ్గా జరిగింది, కృతజ్ఞత కూటం అంటాం, తినటం, తాగడం, హాయిగా ఎంజాయ్ చేయడం, అదొక ఎంజాయ్మెంట్ అనమాట. మేము కూడా భక్తి పరులం అంటే మనుషులకు చూపించుకునే భక్తిని కనపరుచుకుంటున్నాం తప్ప, నేను అడుగుతున్నాను, దేవుని ఎదుట ఆయన ఇచ్చిన వినయ మనస్కులు కలిగినటువంటి గుణాలు మనం అడిగి సంపాదించుకున్నావా? ఆయన ఏం చూపించాడు నీకు? ఏం చూపించి మన రక్తమాంసాల్లో మరణాన్ని చంపాడు ఆయన? ఏం లేదండి, చూసేవాళ్ళు లేరు. ఇవన్నీ లేకపోయినా ఈ లోకంలో నీకు పెద్ద ఉద్యోగం, 10 కోట్ల ఆస్తి, 10 మంది పిల్లలు, ఏం లేదండి. ఇదొక దురాత్మ, దుర్బోధలు ఎక్కువైపోయి ప్రపంచంలో ప్రజలందరినీ నాశనం చేసేసి చదువును దేవుడిగా పెట్టేసింది అంతే, జాడ పట్లని దేవుడిగా పెట్టేసింది అంతే దెయ్యం. నీ పట్టే నీ దేవుడు రా, పట్టు కోసం బతుకంతే.
నువ్వు మట్టి, నువ్వు రొట్టెలు తిని బతుకుతావు. దేవుడు అంటాడు నా నోటి మాట వల్ల బతుకుతారయ్యా అంటాడు ఆయన. పరిశుద్ధతలో ఆనందించడం నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన నీతి గుణములను బట్టి ఆనందించే పిల్లలు లేరండి. అలాంటి వాళ్ళు సంఘాల్లో కనపడతలేదు, దొరకట్లేదు, అంతే. అవన్నీ పక్కన పెట్టేసి హల్లెలూయా వీళ్ళు కారు కొన్నారు, దేవుడు దీవించాడు. ఇక ఈ ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు చూపించి ఏ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంటున్నారు. బిడ్డలారా, ఒక తండ్రిగా చెప్తున్నాను, జాగ్రత్త. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న విషయాలు గ్రహించుకోలేకపోతే ఈ రోజున మనం చనిపోయిన వెంటనే నిమిషంలో పాత్రలలో ఉంటాం. నేను మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను, మీకు ఎవరికి అర్థం కావట్లేదు, గ్రహింపు కావట్లేదు. నేను అంటున్నాను, మీ బలం ఉండగానే వెంటబడండి. మీకు తెలియదు. మీ ఆరోగ్యం ఉండగానే చదవండి. కేబుల్ టీవీలు, సినిమాలు, సీరియల్ కాదండి, దీవారాత్రుల్లో బైబిల్ చదవండి. ధన్యులు. దేవుని మాటను నమ్మేవో లేదో నాకు తెలియదు, మీరు నమ్మారో నటిస్తున్నారో నాకు తెలియదు. దేవుడు ఒక రోజున, ఆయన తీర్పు రోజున మిమ్మల్ని అందరూ నిలబెట్టిన రోజున నేను సిగ్గుతో తల ఉంచుకోవాలి. అక్కడ నేను దేవుడి సన్నిధిలో బాధపడాలి. ప్రభా, నేను నా పిల్లలకి నేర్పలేదు కదా. వాళ్ళు నమ్మింది ఏంటి ఈ రోజున? పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నారు, అయ్యా నీకు సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఈ రెండూ సంపాదించుకోవడానికి ఇదిగో ఈ గుణాలు కావాలి. ఇవన్నీ కలిగి ఉండి మీరు నడవాలి. మీ జీవితం మొత్తంలో ఈ గుణాలు, ఈ జీవితాలన్నీ కనపడాలి మీలో. నేను అంటాను, ఈ జీవితాన్ని కోరుకుంది దేవుడు, మనలో నుంచి కోరుకున్నాడు. ఆయన కోరుకున్న జీవితాన్ని వదిలిపెట్టేసి ఈ లోకాన్ని, లోక పద్ధతులను గౌరవించి తిప్పలబడి నానా కష్టాలు పడి డే అండ్ నైట్ కష్టపడుతున్నాం. నేను అంటాను, దేవుడు కోరుకున్న దాన్ని నువ్వు చేయకపోతే, నెరవేర్చకపోతే దేవుడు నీకు అనుగ్రహించే పరలోకం ఉండదు. మరణం లేని జీవితం దేవుడు నీకు ఇవ్వడు. ఆయన కోరుకున్న జీవితం చేసిన వాళ్ళకే మరణం లేని జీవితాన్ని, పరలోకాన్ని దేవుడు ఇవ్వగలడు. ఎట్టబడితే అలాగే ఇవ్వడు. ఈ లోకంలో నువ్వు హీనుడు అయిండు, బేదలాజరులాగా బతుకు. నేను చెప్తున్నాను తండ్రిగా, ఒక బేదలాజరు బతికినట్టు బతుకుతానయ్యా, కానీ నా జీవితంలో నువ్వు కోరుకున్న గుణాలు నేను సంపాదించుకోవాలి, నాకు ఇవ్వు అని బతిలాడు. అది నీకెంతో శ్రేష్టమైంది. ఒక రోజున బేదలాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఒక రోజున లోకం కోరుకున్నట్టుగా బతికాడు ధనవంతుడు, అతను కూడా చనిపోయాడు. అతను పాతాళానికి కొనుక్కోబడ్డాడు. పిల్లరా, ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిమాడుతున్నాను. ఇవి సరదా ముచ్చట్లు కాదండి ఈ వాక్యాలు. ఆయన అన్నాడు, మీరు కోరుకోండి, నేను ఇస్తాను కదా. ఆయన ఇచ్చే గుణాలు సంపాదించుకోవడానికి కష్టపడండి, వేకువజామున లేవండి. నేను ఎంతకాలం మీ మధ్యలో ఉంటాను నాకు తెలియదు. వేకువజామున అనేక పర్యాలు, ఎన్నోసార్లు పెయిన్స్ వస్తున్నాయి, భారాన్ని అనుభవిస్తున్నాను. ఎన్ని వచ్చినా భయపడతలేదు. ఏ క్షణాన ప్రభు నన్ను పిలుచుకుంటాడో తెలియదు. నేను వెళ్ళిపోయే లోపల ఒక నీతిమంతుల సంతానాన్ని కంటానని ఎదురు చూస్తున్నాను. ఒక వినయ మనసుకు కలిగిన వాళ్ళు, రెండు స్వభావాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళని విలువగా చూసే స్వభావం, వాళ్ళకంటే తక్కువగా చేసి. రెండో స్వభావం, ఎదుటి వాళ్ళ శ్రేయస్సు కోరుకోవడానికి. ఎదుటి వాళ్ళు ఉగ్రత పాలవ్వకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గర దైవత్వంలో యేసుక్రీస్తు చూపించిన వినయ మనసుకును మనం చూపించాలి. ఈ రెండు గుణాల్లో సంపూర్ణమైన గుణాలు క్రీస్తులో ఉన్నాయి. ప్రభా, ఈ గుణాలు కావాలని మనం దేవుని సన్నిధిలో అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చూడండి, రెండవది సాత్వికము. ఈ సాత్వికము అనేది ఎలాంటిదంటే ఒక సాధువు లాంటి వాడు. ఒక సాధువు ఎలా ఉంటాడు? ఇప్పుడు చూడండి, సాధువులు మీకు తెలుసు. సాధువు అంటే అన్నిటిలో జ్ఞానం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి ఆస్తి ఉంటాయి, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, సర్వస్వం ఉంటాయి, తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, అన్ని యోగ్యతలు ఉంటాయి. కానీ వాళ్ళు అందరి ఎదుట చక్కగా నవ్వుతూ ప్రతిస్పందిస్తూ మౌనంగా తలంచుకొని వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళే సాత్వికులండి. ఇప్పుడు చూడండి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు ఉందనుకోండి, నువ్వు ఎలా ఉంటావో చెప్పు. అసలు నీ మైండ్ ఎట్ట పనిచేసింది చెప్పు. ఒకవేళ నీ పిల్లలు క్లాస్లో ఫస్ట్ అనుకోండి, నీ మైండ్ ఎట్టుంటుంది చెప్పు. అమ్మో, నా పిల్లలు సూపర్గా చదువుతున్నారండి, బాగా చదివించాలి, ఆడ కోసం నా ఆస్తి అంతా నష్టపరుచుకుంటాడు. ఆడి తర్వాత పేక్కొస్తాడు. ఏం చేయడాడు? అని నువ్వు దేనికి అప్పగించావు? సాత్వికులు ఎలాగుంటారంటే అన్ని యోగ్యతలు ఉన్నప్పటికీ కూడా ఏ యోగ్యత లేని వ్యక్తి కనుక ఒక నిరాడంబరమైన జీవితం ఎలా చేస్తాడో అలాంటి వాడే సాత్వికుడు అంటారు. ఇంకా వాళ్ళలో ఎలాంటి గుణాలు ఉంటాయి తెలిసిన? తన దగ్గర ఉన్నవన్నీ కూడా, అంటే తనకు గౌరవం, తనకు ఒక విలువ, తనకు ఒక ఎబిలిటీ, క్వాలిఫైడ్ యోగ్యత ఉన్నాయనుకోండి, అవన్నీ నీకు ఉచితంగా పంచిపెడతాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానం నీకు ఉచితంగా పంచిపెట్టేస్తాడు. వాళ్ళే సాత్వికులు అంటారు. వారు ఏ స్వలాభాన్ని ఆశించకుండా జీవిస్తారు వాళ్ళు. ఇప్పుడు నీకు తెలివి అవసరం అనుకో, వాళ్ళ దగ్గర తెలివి ఉందనుకోండి, ఆ తెలివిని చాలా నిరాడంబరంగా నీకు నేర్పించేస్తారు. వాళ్ళనే సాత్వికులు అంటారు. అంటే నీ దగ్గర నుంచి ఏమి ఆశించరా? ఆశించరు. నీ దగ్గర నుంచి ఏ ఫలాన్ని ఆశించరా? ఆశించరు. వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ నుంచి ఏమన్నా ఆశించాడా? నేను నీ కోసం ప్రాణం పెట్టినరా, నీ 2 కళ్ళు నాకి అన్నాడా? నీ కిడ్నీలు నాకి అన్నాడా? నీ కాళ్ళు చేతులు నాకి అన్నాడా? గమనించారా? ఏది నిన్ను నాశనం చేస్తుందో దాన్ని నాకి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నాశనం చేసే నీ హృదయాన్ని నాకి, నీ బ్రతుకుని నాకి, నేను బాగు చేసుకుంటా. కొట్ట చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను బాగు చేసుకుంటా, నేను కాపాడుకుంటా. అర్థమైందండి? అలాంటి మనసు ఎంతమందిలో ఉంటుంది అంటారు? చెప్పండి. చాలామంది ఒక జెంటిల్ మ్యాన్ అంటారు. అంటే అర్థం ఏంటి? ఒక జెంటిల్ మ్యాన్ అంటే అన్నీ ఉన్న కక్కుర్తోళ్ళలాగా ప్రతిస్పందించడం. జెన్యూన్ పర్సన్ అంటారు, రైట్ పర్సన్ అంటారు. అంటే తను నష్టపోతూ కూడా ఎదుటోడికి మేలు చేస్తాడు. దట్ ఈస్ ద రైట్ పర్సన్, జెన్యూన్ పర్సన్. ఏ ఏ ఏ విషయంలో కూడా స్వప్రయోజనాన్ని ఆశించకుండా చేస్తాడని అతన్ని సాత్వికము కలిగిన వాడంట. అందుకనే యేసు ప్రభు ఆ 21వ అధ్యాయంలో లోకాలోన ఆ 21లో వచ్చిన వాళ్ళు వద్దులే కానీ, ఆయన గాడిద మీద వచ్చేటప్పుడు ఏమంటాడు? ఇదిగో నా రాజు సాత్వికుడై గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వచ్చుచున్నాడు. ప్రవచనం నెరవేర్పు జరిగింది. ఒక రాజు దేని మీద వచ్చాడంట? గాడిద మీద. వినయ మనస్కుడై, సాత్వికుడై ఆయన వచ్చినట్టుగా రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే సాత్వికమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా రెఫరెన్స్లోకి వెళ్తే ఇప్పుడు అప్పుడే అవ్వదు. నా టైం బాంబుని చూసుకోవాలి. టైం ఇస్ట్ నా సమయం ముగింపుకు ఆసన్నమైనది. అర్థమైందా నాన్న? అందుకని నేను రెఫరెన్స్ జోలికి వెళ్ళట్లేదు.
గమనించారా? అందుకనే అలాంటి గుణాలు ఎక్కడ దొరుకుతున్నాయి? యేసు క్రీస్తుల్లో దొరుకుతున్నాయి. యేసుని నమ్మిన నువ్వు ఆయనలో ఉన్న గుణాలు ఎందుకు నమ్మట్లా? పేరుని నమ్మావు, మంచిదే, పేరు నమ్మావు. మరి పేరు నమ్మినప్పుడు ఆయనలో ఉన్న గుణాలు నమ్మొద్దా? నమ్మాలా వద్దా? యా రైట్. మూడవది దీర్ఘశాంతము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏనా? దీర్ఘశాంతం అంటే నీ మీద తిరుగుబాటు చేశారనుకోండి, అది అంటే అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే నీ మీదకి వచ్చేటువంటి తిరుగుబాట్లన్నింటినీ ఏం చేయాలా? లోపలికి తీసుకొని మళ్ళీ తిరిగి ప్రతిస్పందించకూడదు. అంటే దాన్ని నువ్వు మింగేసేయాల. మింగేసి ప్రతిస్పందించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? ఆ తిరుగుబాటు విస్తరించదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ తిరుగుబాటు విస్తరించదు. ఒకవేళ మాటకు మాట అన్నావు అనుకో, ఏం జరుగుద్ది? గొడవలు పెరిగిపోతాయి. అసలు నేను చెప్పింది రైట్ అంటే నేను చెప్పింది రైట్, నేనంటే నేను అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి తిరుగుబాటు అందరిలోకి ప్రవహించేది. ఇప్పుడు ఇద్దరు గొడవ ఇంట్లో ఇంకొకళ్ళకి ముగ్గురికి బాకింది, ముగ్గురిలో నుంచి నలుగురికి బాకింది, నలుగురిలో నుంచి ఇక ఇంటి బయటకు వస్తుంది. ఇంటి బయటకు వచ్చిన తర్వాత రోడ్లెంబడి పరిగెత్తి ఇక సందు మొత్తం. అంజనండి రాయపు గారు తిరగలేదు కదా? రాయపు గారికి ఇట్లాంటి విషయాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు కూడా చూసారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దీర్ఘశాంతం బైబిల్లో యెహోవా దగ్గర దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఎన్నో రిఫరెన్స్ రండి, ఒకటి కాదు రెండు కాదు, 103 చూడండి, చాలా ఉన్నాయిలే. ఊరికే ఒక మాట అన్నా చూపిద్దామని మనసు కలిగింది. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. గమనించారా? ఫిలిప్పీ పత్రికలో 2:5 మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2:5 ఆయన దీనుడై తను తాను తగ్గించుకొని, చూసారా? దీర్ఘశాంతము గలవాడై ఓరిమి చేత అని రాయబడింది. ఆయన మనను ఓర్చుకొని సహించుకున్నాడని రాయబడింది. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవది ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి. ఇప్పుడు ప్రేమతో అనే మాట కనుక లేకపోతే సహనానికి అర్థం తెలియదండి. సహించుకోవాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇప్పుడు నిన్ను ఒకరినొకరు, ఇప్పుడు భార్య భర్తను ప్రేమించాలనుకోండి, ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని మాటలు వచ్చినా నిజంగా భార్యని ప్రేమిస్తే అతడు ఏం చేయడు? కొట్టడు. గమనించారా? చెబుతున్న నాకైనా వింటున్న మీకైనా సరే, సంఘమైనా సరే, ఎవరైనా సరే, మనందరిలో ఖచ్చితంగా ఈ గుణాలు ఉండితేరా. నువ్వు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నావంటే అర్థం ఏంటో తెలిసినా, వాళ్ళు ఎంత తిరుగుబాటు చేసినా, నీకు ఎంత హాని చేసినా నువ్వు ప్రతిస్పందించకుండా ఉండటమే ప్రేమించటం. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? మనం తిరుగుబాటు చేస్తూ మనం ఆయన సిలువేస్తుంటే, ఆయన దేహాన్ని నాగసాళ్ల వల్ల దున్నుతుంటే, ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేస్తుంటే ఎలా ఉన్నాడు? ఆయన ప్రతిస్పందించాడా? ఆయన లోకమును ఎంతో ప్రేమించిన వాడు ఏం చేశాడు? ప్రాణమే పెట్టేశాడు. అవునా కాదా? ఆ మాటలు ఎక్కడ ఉంటుంది? 1 యోహాను పత్రిక 3:16-18 చూడండి. అక్కడ ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను. 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు చూడండి, ప్రేమ అంటే ఏంటిదంట?
ప్రేమ అంటే ఏంటి? నిన్ను బాధ పెట్టేవాడుకో వాడి కొరకు ప్రాణం పెట్టడమే ప్రేమించడం. ఇప్పుడు మా నాన్నగారు నన్ను కొట్టి తిట్టాడు అనుకోండి, ఆయన చేతిలో నేను ప్రాణం పోగొట్టుకోవడమే నేను ప్రేమించడం. మా నాన్నగారిని నేను ప్రేమించడం అంట. దీన్ని లవ్ అంటారు, ప్రేమ అంటారు. ఇప్పుడు ఆయన ఎలా చూపించాడు? ప్రేమ ఏం చేసిందంటే ఇప్పుడు సహించుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు క్షమించుకుంటుందంట. ఇప్పుడు చూడండి, ఈ 4 గుణాలు కలిగి ఉండి మనం ఏం చేయాలంట? నడవాలి. నడక వస్తుంది అంటే నీ జీవిత లైఫ్ స్పాన్ మొత్తం ప్లాన్ వచ్చేస్తుంది. నీ బ్రతుకులో ఉండాల్సిన జీవితం మొత్తం వచ్చేస్తుంది. ఈ 4 గుణ లక్షణాలు ఏ సంఘంలో అయితే ఉంటాయో, ఈ 4 గుణ లక్షణాలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో అలాంటి కుటుంబాలు సమాధానం కలిగి ఎలా ఉంటాయంట? ఐక్యత కలిగి, సమాధానం కలిగి. గమనించారా? ఇలాంటి బంధము చేత బంధించబడినప్పుడు వాళ్ళల్లో ఇంకా ఎన్నడూ కూడా ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా అయ్యి ఓడిపోవడమే తప్ప వీళ్ళ బంధం మాత్రం తెగదు. అందుకని యేసన్న గారు ఏం పాట రాశాడు? మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో, ఎవరైనను ఏదైనను విడదీయగలరా, ఎవరైనను ఏదైనను. రాజా జగమెరిగిన యేసు రాజా, రాజా జగమెరిగిన యేసు రాజా. రాజాయను రాజాలు విధించిన మన బంధమో అనుబంధమో, మన బంధమో అనుబంధమో, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన యేసు రాజా, జగమెరిగిన యేసు రాజా. నీ మధ్య అందునా గమనించారా? పరిశుద్ధాత్మ కలిగించేటువంటి బంధం గమనించారా? సహనం. బిడ్డలారా, ఒక తండ్రిగా లేఖనాల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి మనం నేర్చుకోకపోతే ఏ ఉపయోగం లేదు. ఒక తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుకున్నాను. కాబట్టి ఈరోజు రాత్రి దేవుడిచ్చే సమాధానం, ఐక్యత, ఆ 4 గుణాల ద్వారా మన జీవితాంతో నడవాలి. ఒకరోజు నడిచి అబ్బో నేను పాస్ అయిపోయాను, నేను నడుతున్నానంటే కుదిరేది కాదు. మనం చనిపోయే వరకు, ప్రభు రాకడ వరకు
అలాంటి గుణాలు కలిగి జీవించాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం నాన్న. ప్రార్థన చేద్దాం. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా బ్రతిమలాడుకుందాం. ఈరోజు రాత్రి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలందరినీ దర్శించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయ్యా అని కేకేస్తావా నాన్న? కేకేస్తావా? నీకు సమాధానం, ఐక్యత దేవుడు నీకు ఇవ్వాలి. పరిశుద్ధాత్మలు నీకు ఇవ్వాలి. కుటుంబంలోనైనా సంఘాన్నైనా ఆ ఐక్యతను కాపాడుకునే శక్తిని ప్రభు ఇచ్చాడు మనకి. నమ్మండి. మనల్ని సృష్టించిన దేవుడు అంటున్నాడు, నేనిచ్చే ఐక్యత, సమాధానం మీరు కాపాడుకునే బలం మీకు ఆల్రెడీ ఉంది. నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. ప్రభా, నువ్వు నాకు ఇచ్చావు, కాపాడుకునే శక్తి నాకుంది, నేను కాపాడుకుంటానయ్యా. ప్రార్థన చేయి. ప్రభా, ఇదిగో వినయముతో, సంపూర్ణమైన వినయం నాకు కావాలి, సాత్వికం నాకు కావాలి. ఇవి రెండు క్రీస్తులోనే ఉన్నాయి. దీర్ఘశాంతం క్రీస్తులోనే ఉంది. ఒకరినొకరు ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకొని సహించుకునేటువంటి గుణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉండి నడవాలి. ఆనోకు దేవునితో నడిచాడు. ఆనోకులో ఉన్న నడక ఈ నడకే. ఈ రోజున మనలో ఏ నడక ఉంది? వెళ్ళరా, 4 రోజులు మంచి నడక నడితే మనం పరలోకం వెళ్తామా? కాదు. ఫరెవర్, ఎప్పటికీ మన పోకడ వరకు, ఆయన రాకడ వరకు ఈ నడక మనలో ఉండాలి. దేవుడిచ్చే సమాధానం మనలో ఏలుబడి చేస్తుందా? దేవుడిచ్చేటువంటి ఇదిగో తగ్గింపు కలిగినటువంటి జీవితం, ఐక్యత కలిగినటువంటి జీవితం మనలో ఉందా? ఈ రోజున వాటిని సంపాదించుకున్న వాళ్ళు ధన్యులు. వాటి కొరకు కష్టపడండి. అవి ఉంటేనే నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళగలవు. బిడ్డలారా, మీరు ఏ విషయాల్లో సీరియస్గా ఉండాలో, ఏ విషయాల్లో నీ మనసు దృఢపరచుకొని స్థిరపరచబడి అడగాలో గుర్తు తెచ్చుకోండి. దేవుడు లాస్ట్ సెక్షన్లో, ఈ సెక్షన్లో దేవుడు ఎంతో తేటగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నానా ఇదిగో వచ్చిన నా పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా. అయ్యా, నువ్విచ్చే సమాధానం, ఐక్యత కావాలి ప్రభా. మా కుటుంబాల్లో మేము 2024 సంవత్సరంలో ఈ జీవితం మాకు కావాలని మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన వినయం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలయ్యా. అయ్యా, సాత్వికము కలిగిన మనసు కలిగి ఉండాలయ్యా. అయ్యా, ఒకరినొకరు ప్రేమించుకునే మనసు కలిగి ఉండాలి. నా దేవ, ప్రేమ అనేక పాపములను కప్పును అని రాయబడింది. మేము ఒకరి పాపంలో ఒకరు కప్పుకొని క్షమించుకొని అయ్యా, నీ గుణముల చేత మేము అలంకరించబడి మా జీవితాలలో నీ రాకడ వరకు, మా పోకడ వరకు అలాంటి గుణాలు ఉండాలయ్యా. ఈరోజు నీ వాక్కును పంపి నా బిడ్డలతో, నాతో ఎంతో తేటగా మాట్లాడావు. నా దేవా, నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. విన్న ఉపదేశం కొరకై ప్రార్థించి పొందుకునే భాగ్యాన్ని నా బిడ్డలకి, నాకు, మా అందరికీ ఇవ్వండి అయ్యా. నీ వాక్కును పంపి మాట్లాడి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరచు. ఈ మాటలకి అన్నిటికీ విరోధమైంది లోకం అయ్యా. లోకం మమ్మల్ని మెచ్చుకుంటుందంటే, అయ్యా లోకానికి నచ్చినట్టు బ్రతుకుతున్నామంటే నీకు విరోధంగా బ్రతుకుతున్నామనే గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు రాత్రి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపుతూ వచ్చి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం లైవ్లో వింటున్న బిడ్డలు, కుటుంబాలందరినీ దర్శించండి. అలాగే ప్రభా, ఇగో ఈ కూటంలో ఉన్న బిడ్డలని, కుటుంబాలందరినీ దర్శించండి. ఈ సత్యవాక్యాన్ని ప్రేమించి పరిశుద్ధులను వెంబడించి వర్ధిల్లుటకు కృప దయచేయండి. నామకార్థ దుర్బోధకుల నుంచి ప్రజలను, సంఘాలను విడిపించండి. కృపకు పాత్రలుగా ఎంచండి. యేసయ్య నిన్ను అడిగి పొంది నామ తండ్రి. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో పొందుకొని విశ్వాసము ద్వారా జయం పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు ఇంటి వారికి, బిడ్డలకుని, కుటుంబాలకు, వచ్చిన బిడ్డలందరికీ, లైవ్లో ఉన్న బిడ్డలందరికీ, సేవకులకు, కుటుంబాలకు, సంఘాలకు యేసయ్య కృపా సమాధానములు తోడైండి మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. లేలుయా.
అందరికీ వందనాలు.